వద్దు అట్లే ఉంచాం. ఇప్పుడే వద్దు వద్దు నా దగ్గరే ఉంది.
జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మిత్రుడు జగన్ రెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు, నరసింహరావు గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, ప్రవీణ్ గారు, వెంకటేష్ గారు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి గారు, సూరప్పటి గ్రామంలో ఇంత పొద్దున్నే ఇంత గొప్పగా స్వాగతం చెప్పడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి మాతృమూర్తులు, భారతీయ జనతా పార్టీ యువ కిషోరాలు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. జై శ్రీరామ్. ఇంతేనా సొలపల్లెల దమ్ము? అట్లా ఏంది చూస్తే మంచిగా సాకలి ఐలమ్మ వారసులు రాను రుద్రమలాగా వెనుకటికి నిజాం నవాబుని ఎదిరించిన అందరూ ఇంటే ఉన్నారు. కొందరేమో నీడలు ఉన్నారు, చల్లగా ఉన్నామని సపోర్ట్ చేస్తలేరు, కొందరేమో ఎండ కొడుతుందని సపోర్ట్ చేస్తలేరు. అందరు సపోర్ట్ చేస్తే ర్యాలీ ముందుకు పోతుంది. ఒకసారి గట్టిగా అందరు చెప్పుర్రి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. ఏమైనా బాబా జిన్నారం యువకులు సప్పుడు వస్తలేదు. ఏడు దాకా పోవాలి, ఫామ్ హౌస్ దాకా పోవాలి సప్పుడు. జర గట్టిగా చెప్పరి, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం గుర్తుకే. నేటి మన కార్యక్రమంలో నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి హిందూ హృదయ సామ్రాట్, 3 సార్లు ఎవరెన్ని కుట్రలు చేసినా అప్రతిహతంగా దేశామహల్ నుంచి గెలుస్తూ వచ్చినటువంటి పెద్దలు, మాన్యులు గౌరవనీయులు దేశామహల్ శాసనసభ్యులు రాజాసింగ్ గారికి మెదక్ పార్లమెంట్ పక్షాన హృదయపూర్వకమైనటువంటి స్వాగత సుమాంజలి తెలియజేస్తా ఉన్నాం. 6 నెలల కింద ఈ రాష్ట్రంలో ఎలక్షన్లు వచ్చినాయి. ఎవరు ముఖ్యమంత్రి ఉండాలంటే పోయిన ఆయన సరిగా చేస్తలేడు, మనల్ని పట్టించుకుంటలేడు, అందరినీ గోస పెడుతుండు, అందరినీ బంగారు తుకుడ చేస్తా అని చెప్పి ఆయన కుటుంబమే బంగారు తుకుడ అయింది. మా అవ్వ ఎల్లెల మెడల మాసం బంగారం లేదు, కానీ కేసీఆర్ కుటుంబం 100 కోట్లు దోచుకుంటుందని నమ్మి చంద్రశేఖరరావుని ఇంటికి పంపించాలని ప్రజలందరూ అనుకున్నారు. అటు ఇటు చూస్తే ఎర్రగా బుర్రగా ఓ పోరాడు రేవంత్ రెడ్డి కనబడుతున్నాడు, ఆయన కోట్లేద్దామని నమ్మిండ్రు. మంచి మంచి మాటలు చెప్పిండు, నన్ను చూడుండ్రి, నన్ను గెలిపిస్తే మొత్తం మంచిగా చేస్తా అన్నాడు. ఏం చేస్తా బిడ్డానికి ఇసంటే అవ్వ అడిగింది. ఏమన్నాడు? వాడు కేసీఆర్ 2000 ఇస్తున్నాడవా, నాకు వెయ్యి, నేను 4000 ఇస్తా అన్నాడు. ఎన్ని ఇస్తా అన్నాడు? సప్రియర్ ఎన్ని ఇస్తా అన్నాడు? ఇంట్లో ఒక్కరికి కాదు, ముసలాయనకు ముసలాకి ఇద్దరికి మనిషికి 4000 ఇస్తా అన్నాడు. ఇప్పుడు సోనకపల్లిలో చెప్పు 6 నెలల కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఒక్కరికన్నా 4000 వచ్చినాయా అక్క? ఒక్కరికన్నా వచ్చినాయా? 4000 పింఛన్ వస్తుందా? చెల్లె వస్తుందా? సప్పుడు అత్తలేదా? ఇగో ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేసిన మొట్టమొదటి మోసం ఇది. ఆ 2000 కూడా సరిగ్గా ఇత్తలేడు పింఛనని చాలా మంది ఊర్లలో పోతే చెప్తా ఉన్నారు. ఇక రెండో మాట చెప్పిండు, ఏమన్నాడు? మా చెల్లెళ్ళని చూస్తేనే కడుపు నిండుతుంది, వీళ్ళందరికీ మహాలక్ష్మి అనే పథకం పెడతా, ఈ పథకం కింద ఒక్కొక్కరికి 2,500 ఇస్తా మా చెల్లెళ్ళకు అన్నాడు. చెల్లె వచ్చిందా అక్క? వచ్చిందా? 2,500 వచ్చినాయి ఎవరికన్నా? చెల్లె వచ్చిందా నీకు? ఇది రెండో మోసం రేవంత్ రెడ్డి. ఇక మూడో మాట చెప్పిండు, కేసీఆర్ ఉంటే రైతు బంధు 5,000 వస్తుంది, కేసీఆర్ ను పంపుర్రి, వాడిని పంపిస్తే 15,000 ఇస్తా అన్నాడు ఎకరానికి. బాబు 8,000 ఇస్తా అన్నాడు. వచ్చినాదే? వచ్చిందా? పాత 5,000 కూడా వస్తలేవు రైతు బంధు. వచ్చిందా అమ్మా? 2,500 రాకపోయే, 2,000 పింఛన్ 4,000 కాకపోయే, అయిందా? 5,000 15,000 కాకపోయే. ఇంకో మాట చెప్పిండు నవంబర్లో వచ్చి, ఏమన్నాడు? రైతులందరూ కూడా 1 లక్ష లోను మాఫీ చేస్తా అని కేసీఆర్ చెప్తున్నారు. ఇక నేను రేవంత్ రెడ్డిని చెప్తున్నా, నేను డిసెంబర్ 9 ముఖ్యమంత్రి కాగానే మీకు ఒక్కొక్కరికి 2 లక్షలు లోను మాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 పోయిందా? జనవరి 9 పోయిందా? ఫిబ్రవరి 9 పోయిందా? మార్చి 9 పోయిందా? ఏప్రిల్ 9 కూడా పోయింది. రేపు మాపం మే 9 కూడా పోతుంది. మాఫీ అయిందా? 2 లక్షలు అయిందా? ఏమైంది రేవంత్ రెడ్డి? ముచ్చట్లు బాగా చెప్తుంది, పైసలు ఎందుకు ఎత్తలేవంటే ఏమన్నాడు? వెనుక అన్ని లంకె బిందెలు ఉన్నాయని వచ్చినా
ఖాళీ కుమ్మరోళ్ళ కుండలు మిగిలినాయి, లంక మిందలని కేసీఆర్ ఎత్తుకపోయిందని చెప్పిండు. అవునా కాదా? నేను కూడా అనుకున్నా పాపం పైసలు లేవేమో చూద్దాం అనుకున్నా. కానీ మొన్న నేను సెక్రటరీకి పోయి ముఖ్యమంత్రి జీతం ఎంత అని అడిగిన. చెల్లె ముఖ్యమంత్రి జీతం ఎంత అని అడిగేనా? 4.5 లక్షలు ముఖ్యమంత్రి జీతం. ఎంత? 4.5 లక్షలు ఆయన జీతం. 1వ తారీఖుల్లో పొద్దుగాల 9కి ఆయన బ్యాంకులో పడుతుంది. మనకు 4,000 ఇవ్వమంటే ఖాళీ కుండలు ఉన్నాయని చెప్పిండు. మరి మనకు 4,000 ఇచ్చుడు శాతవానోడు 4.5 లక్షలు తీసుకోవచ్చా అక్క? తీసుకోవచ్చా? మనల్ని ముంచి ఆయన బంగారు పల్లెంలో తింటుండు. తినొచ్చా అనేది ఒకసారి ఆలోచించురి. మళ్ళీ వస్తున్నాడు ఇక 15 ఆగస్టు నాడు చేస్తా, 7 పాయల దుర్గా భవాని మీద ఒట్టు, సిరిపెరగోయి కొమరల్లి మల్లన్న మీద ఒట్టు. మరి నీ ఒట్లు సల్లంగా ఉన్నా, నీ ఒట్లు మా కడుపు నిండా తిండి పెట్టాయి. ఏం కావాలి మాకు? 2,000 4,000 కావాలి. ఇస్తే గరీబ్ పోతే జరంతా మంచిగా బతుకుతారు. ఇద్దరు రేవంత్ రెడ్డి మోసానికి బెల్లం పెట్టిండు, అయిపోయింది కాంగ్రెస్ దుఃఖం. గద్దెనెక్కేదాకా ఒక మాట, గద్దెనెక్కినాక మళ్ళీ 5 ఏళ్ళ గద్ద అంటున్నాడు. అప్పటిదాకా ఈయన కూడా రాడు. కేసీఆర్ వచ్చిండా? ఒకసారన్నా వచ్చిండా? మనం ఈ చౌరస్తాలో జై తెలంగాణ అని కూర్చోలేదా? వంట వరకు చేయలేదా? లొల్లి పెట్టలేదా? జిన్నారం వాళ్ళు సోలక్పల్లెలు జై తెలంగాణ అని కొట్లాడితేనే కదా తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణలో 10 ఏళ్లలో కేసీఆర్ అనేటాడు ఒక్కసారైనా మన సోలక్పల్లి చౌరస్తాకు వచ్చిండా? ఏం ముట్టింది దానికి? ఏం ముట్టింది దానికి? ఎంతసేపు పైసలు లెక్క పెట్టుకుని తప్పితే ఏం లేదు. ఆమె ఒక ఆమెత్తుండే చెల్లె బతుకమ్మ ఆడిస్తా అంటే అందరు నమ్మిండ్రా? చెల్లె చూస్తే మంచిగా ఉందని రానిచ్చారు. చెల్లె ఏం చేసింది? గిన్నె మీ దగ్గర అరబిందో కంపెనీ ఉంటుందా? అరబిందోనికి ఫోన్ చేసి, అరే అరబిందోడా నువ్వు కంపెనీ నడపాలంటే నాకు 100 కోట్లు ఇస్తావా సత్తవా అని బెదిరించి 100 కోట్లు ఎత్తుకపోయి చెల్లె ఏం పని చేస్తుంది? ఢిల్లీలో సారా దందా పెట్టింది. ఏం దందా పెట్టింది? వాళ్ళ అయ్యే కేసీఆర్ ఏం చెప్తాడంటే, ఇగో రాజాసింగ్ నీ గోజమాలు అందరు గుడుంబ అమ్ముతురు, గుడుంబ ఒక్కరు కూడా అమ్మద్దు, అందరు మంచిగా బతకాలి తెలంగాణలో అని చెప్తాడు. అయ్యనేమో గుడుంబ అమ్మద్దు అంటాడు. బిడ్డ ఏం చేసింది? సారా దుకాణం పెట్టింది. ఎడ పెట్టింది? ఈడ పెడితే అయ్యే తిడతాడని పోయి ఢిల్లీలో పెట్టింది సారా దుకాణం. ఏడున్నది ఇప్పుడు చెల్లె? ఏడున్నది? తిహార్ జైలు ఉన్నది. రేపో మాపో ఇప్పుడు ఈడ కారు గుర్తు మీద ఒక ఆయన పోటీ చేస్తుండు. ఎవరైనా వెనుకటి కలెక్టర్ ఉండే వెంకట్రామరెడ్డి అని. ఏం చేసిండు వెంకట్రామరెడ్డి? ఏడ జాగుంటే అక్కడ పోయి దస్తెత్తుండే, ఏడ అసైన్మెంట్ భూమి ఉంటే ఆ భూములు గుంజుకపోతుండే, ఏడ పేదలకు ఇచ్చిన భూములు ఉంటే ఆ భూములు పోతాయి. అన్నారంలో భూములు పోయినాయి, గడ్డపాతారంలో భూములు పోయినాయి, జిన్నారంలో భూములు పోయినాయి, సోలక్పల్లిలో కూడా సర్కారు ఇచ్చిన పేదల భూములన్నీ ఎవరు ఎత్తుకపోయారు అంటే వెంకట్రామరెడ్డి ఎత్తుకపోయింది. ఏం చెప్తుండే వెంకట్రామరెడ్డి? 100 కోట్లు ఇస్తా. ఎన్ని ఇస్తాడు? 100 కోట్లు ఇచ్చి మీకు చదువు చెప్పిస్తా, మీకు దవాఖానా పెట్టిస్తా అని చెప్తున్నాడు. మనం అడగాలి, కేసీఆర్ కాలు మొక్కితే ఫ్రీగా ఎమ్మెల్సీ అయింది వెంకట్రామరెడ్డి. 21వ సంవత్సరాలు అయిండు. ఇలా ఏడున్నాం మనం? 24వ సంవత్సరాలు ఉన్నాం. దగ్గర 3 ఏళ్ళు అయింది వెంకట్రామరెడ్డి ఎమ్మెల్సీ అయి. కేసీఆర్ కాలు మొక్కితే ఎన్నో గిట్ల ఎండలో నిల్చోలే, కానీ ఆయన ఎమ్మెల్సీ అయిపోయిండు. ఇవాళ మనం అడగాలి, వారు ఇవాళ 100 కోట్లు పెడతా అంటున్నావు కదా, మరి 2021 ఎందుకు పెట్టలే? 2022 ఎందుకు పెట్టలే? 2023 ఎందుకు పెట్టలేదని అడగాలి. 100 కోట్లు మనకు పెట్టాడు వాడు. 100 కోట్లు ఎవరికి పెడతాడు? హరీష్ రాయని బొందకు 100 కోట్లు, కేసీఆర్ కు 100 కోట్లు ఇచ్చి టికెట్ కొనుక్కొని వచ్చాడు వెంకట్రామరెడ్డి. వెంకట్రామరెడ్డి ఎవరికి చుట్టము? రేవంత్ రెడ్డికి చుట్టము, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చుట్టము. ఇంకేమన్నంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి, కోమటి రెడ్డికి చుట్టం. అందుకనే పేరుకు బీసీలకు టికెట్ ఇచ్చారు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, జరా కాన్ఫరెన్స్ మెదక్ వచ్చి బీసీలకు టికెట్ ఇచ్చిన ముచ్చట చెప్పినావు కదా, ఓడిపోయే సీటేమో బీసీలకు ఇచ్చినావు. మరి నీ మహబూబ్ నగర్ సీటు నీ సొంత సీటు బీసీ బిడ్డకు ఎందుకు ఇవ్వలే రేవంత్ రెడ్డి? ఎవరికి ఇచ్చిండు మహబూబ్ నగర్ సీటు? వంశీ చంద్ర రెడ్డికి ఇచ్చిండు. ఆయన గెలిచిన మల్కాజిగిరి సీటు ఆడ కూడా బీసీ బిడ్డకి ఇవ్వాలి, మధు యాష్కి ఇవ్వాలి. ఇచ్చిండో? ఇవ్వలే. చేవెళ్ళకెళ్ళి సునీతారెడ్డిని తీసుకుపోయి మల్కాజిగిరిలో పెట్టిండు.
భువనగిరిలో కొద్దిగా లేతగా తీన్మార్ మల్లన్న ఒక ఆయన ఉంటాడు, నన్ను బాగా తిడుతుండే ఈ మధ్యలో కాంగ్రెస్ లో చేరినాక. ఆ తీన్మార్ మల్లన్న బీసీల నాయకత్వం వర్తిల్లాలని కడుపులో పేగులు దగ్గర కొర్రీండు. మరిగా భువనగిరి సీటు తీన్మార్ మల్లన్నకి ఇచ్చిండా? రేవంత్ రెడ్డి చుట్టం చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చిండా లేదా? నల్గొండ సీట్ ఎవరికి ఇచ్చిర్రు? జానారెడ్డి కొడుకు ఇచ్చిర్రు. మరి గెలిచే సీట్లు అని చెప్పేటి అన్ని నీ చుట్టాలకు ఇచ్చుకొని ఓడిపోయే మెదక్ సీట్ తెచ్చి బీసీలకు ఇచ్చినాం. ఈ బీసీ ముఖ్యమంత్రి పదవి నీకు బాగా ప్రేమ ఉంటే మీ మహబూబ్ నగర్కి వెళ్ళి ఓ ముదిరాజు బిడ్డ గెలిచిండు కదా, ఆ ముదిరాజు బిడ్డను తెచ్చి ముఖ్యమంత్రి చేయి రేవంత్ రెడ్డి అని అడగాలి. లేకపోతే నీ పక్కనే ఉంటాడు బట్టి విక్రమార్క, చాలా కోలే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో. చేయి బట్టి విక్రమార్కను ముఖ్యమంత్రిని. చేస్తాడా? చేయడు అసంటోళ్ళని. అందుకని ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. వెంకట్రామరెడ్డి కోటేస్తే చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి కాడు. కారు దుకాణం బంద్ అయిపోయింది. కేసీఆర్ కు నడుము తిరిగి దవకాల్లో పడ్డాడు. కేసీఆర్ కోటేస్తే కారు కోటేస్తే కేసీఆర్ కొత్తగా ముఖ్యమంత్రి కాడు. చెయ్యి కోటేస్తే ఓటేసినా వేయకపోయినా రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు ఉంటాడు. అందుకని అవ్వ ఒక్కసారి ఆలోచించుంది. ఈ దేశం బాగుండాలంటే, మన పిల్లలందరూ బాగుండాలంటే, ఈ దేశంలో పాకిస్తాన్ తీవ్రవాదులు రాకుండా ఉండాలంటే 500 ఏళ్ల కొనే మనం అందరం కొట్లాడిన రామ మందిరం వచ్చిందంటే ఎవరితో వచ్చింది? మరి ఓటు ఎవరికి వేద్దాం? ఏం గుర్తు? మోడీ గారి గుర్తు. అవ్వ జనవరిలో పూజ చేసిర్రా? మీ ఊర్లో రాములారి గుడికి పోయినరా? అందరం పోయి పూజ చేసిర్రా? సర్పంచ్ ఎంపీటీసీ అన్ని పార్టీలలో వచ్చిర్రా? ఏమన్నారు పూజ అయినాక? ఏమన్నారు? అనలేదా అక్క చెల్లె? అనలేదా? ఏమన్నారు? ఒకసారి గట్టిగా చెప్పురే. ఏమన్నారు? జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నేను రోజు మాట్లాడేటోని, రోజు మీతో ఉండేటోని. 13వ తారీఖు రోజు ఎలక్షన్లు వచ్చినప్పుడు సీరియల్ నెంబర్ 3 పువ్వు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపిస్తే మీ దగ్గరకు వచ్చే దొంగ క్రషర్లు బంద్ అవుతాయి, దుమ్ము బంద్ అవుతుంది, ధూళి బంద్ అవుతుంది, చదువుకున్న పిల్లల కంపెనీల కొలువులు వస్తాయి. ఇవి రావాలంటే 13వ తారీఖు రోజు పొద్దుగానే స్నానం చేసి 7 గంటల కల్లా ఎండ కొడుతుంది. మంచిగా తల నిండా పూలు పెట్టుకొని పోయి దేనికి ఓటు? ఆడపిల్లలకి దేని ఇష్టం? మీ తమ్ముడు వచ్చి మీ అమ్మగారింటికి తోలుకపోతే అంటే తల నిండా ఏం పెడతారు? ఆ పువ్వు గుర్తు కోటేరి సీరియల్ నెంబర్ 3 మీద పువ్వు గుర్తు కోటేసి నన్ను ఆశీర్వదించమని మీ అందరినీ వేడుకుంటూ ఈ రోజు మెదక్ జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి ఇక్కడికి విచ్చేసిరు పెద్దలు. మనందరికీ ప్రియతమ నాయకుడు, హిందూ హృదయ సామ్రాట్ గౌరవనీయులు గోషామహల్ శాసనసభ్యులు రాజాసింగ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. छोटा गाड़ी का जय श्री राम, जय श्री राम। आज मेदक पार्लियामेंट से भारतीय जनता पार्टी के जो हमारे प्रत्याशी है, हमारे बड़े भाई रघुनंदन जी के लिए आज आप सबसे वोट मांगने के लिए मैं यहाँ पर आया हूँ। जिस प्रकार से दुब्बागा की जनता ने हमें रघु भाई जैसा नेता चाहिए विश्वास करके बाई इलेक्शन में बहुत अच्छी मेजोरिटी से हमारे रघु भाई को जिताकर असेंबली भेजा था। రఘునందన్ అన్న గారికి దుబ్బాక ప్రజలు అసెంబ్లీకి పంపించిన తర్వాత ఎప్పుడు అవకాశం అసెంబ్లీలో వస్తే దుబ్బాక ప్రజల గురించి మాట్లాడిండు మన అన్న. ఎప్పుడంటే ఎప్పుడు కేసీఆర్ కి ఆయన చేసిన తప్పుల గురించి ఆయన ప్రజలు ముందు పెట్టిండు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇంకొకసారి అన్నగారికి అవకాశం ఇచ్చింది. రఘుబాయి, నువ్వు ఎమ్మెల్యే కొట్లాడినావు, నువ్వు పార్లమెంట్ కూడా కొట్లాడాలి, ఇగో తీసుకో టికెట్ అని మీ మధ్యలో పంపించిండు.
మీ పైన ఉన్న విశ్వాసంతో నేను ఇవాళ మెదక్ పార్లమెంట్ ప్రజలకి ఒక రిక్వెస్ట్ చేయడానికి వచ్చినాను. మా అన్న గారికి ఏ విధంగా దుబ్బాక ప్రజలు అసెంబ్లీకి పంపిస్తున్నారు, అదే విధంగా మీరు కూడా అన్నగారికి పార్లమెంట్ కి పంపిస్తారని ఒక నమ్మకం ఉంది, ఒక విశ్వాసం ఉంది. మీరు పంపిస్తారని కూడా నేను అనుకుంటున్నాను. చాలా పార్టీలు మీ మధ్యలో వస్తారు, మీ మధ్యలో వచ్చి చాలా వరకు వారు మాట్లాడతారు, మేము మీకు ఇది చేస్తాం అది చేస్తామని. కానీ చేసేది ఏమి లేదు ఇప్పటి వరకు. ఇవాళ మన తెలంగాణ డెవలప్మెంట్ అయిందంటే అది కేంద్రం ఫండ్ నుంచే, అది మోదీ గారి వల్లనే. అది మీరు యాద పెట్టుకోండి. ఎప్పుడు కూడా చాలాసారి మన రఘునందన్ అన్న మీడియాలో గాని పబ్లిక్ లో గాని అసెంబ్లీలో గాని ఒక్క మాట కేసీఆర్ కి అడగడిది, యో అయ్యా కేసీఆర్, కేంద్రం నుంచి నిధులు వస్తేనే మన తెలంగాణ ఇవాళ డెవలప్మెంట్ అయింది. నీకు దమ్ముంటే ఒక్కసారి అసెంబ్లీలో చెప్పు, అసెంబ్లీ సాక్షిగా చెప్పంటే కూడా ఆ కేసీఆర్ కి దమ్ము లేదు. కేసీఆర్ ఏనాడు కూడా ఎప్పుడు కూడా రఘునందన్ అన్న మాట్లాడిన దానికి కౌంటర్ చేయడానికి ఆయనకి దమ్ము లేదు. అట్లాంటి అన్న మనకు అసెంబ్లీలో కొట్లాడాడు. అందుకోసం ఇవాళ 400 పార్ అని ఒక స్లోగన్ పెట్టుకొని ప్రధానమంత్రి మోదీ గారు ముందుకెళ్తున్నారు. ఇవాళ మన భారతదేశం ఎక్కడుంది ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఒకప్పుడు రిమోట్ కంట్రోల్ తోని నడిచే ప్రధానమంత్రి ఉండే మన్మోహన్ సింగ్, కానీ ఇవాళ మనకు ఒక మంచి ప్రధానమంత్రి దొరికిన దాదాపు ఈ 10 సంవత్సరాల్లో మన దేశాన్ని ఎక్కడ తీసుకొని పోయిండు ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యండి. అందుకోసం నేను మీ అందరి మధ్యలో ఒక రిక్వెస్ట్ చేయడానికి వచ్చినాను. ఇంకొకసారి మీరు మన మెదక్ పార్లమెంట్ నుంచి రఘునందన్కి ఎక్కువ మెజారిటీతోని గెలిపించి పార్లమెంట్ కి పంపిస్తారని ఒక నమ్మకంతో ఇవాళ మీ మధ్యలో వచ్చినాము. ఇవాళ అన్నగారు ఒక మంచి మాట అన్నాడు, కాంగ్రెస్ నుంచి ఏ విధంగా క్యాండిడేట్ ఉన్నాడో ఒక ఆలోచన చేయండి. ప్రతిరోజు ఒక పార్టీ మారిన క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్, అదే విధంగా టిఆర్ఎస్ క్యాండిడేట్ కూడా అదే విధంగా ఉన్నాడు ఆయన. ఇవాళ టిఆర్ఎస్ కి ఓటేస్తే కూడా కాంగ్రెస్ కి వేసినట్టే. టిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కలిసిమెలిసి కొట్లాడుతుంది ఇవాళ. అందుకోసం ఇవాళ ఈ ఇద్దరు పార్టీకి మొగుడు అంటే బీజేపీ పార్టీ ఒక్కటే. అందుకోసం మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎట్టి పరిస్థితుల్లో మీరనుకుంటే ప్రతి బూత్ లో భారతీయ జనతా పార్టీకి ఓట్ ఎక్కువ పడుతుంది, మీరు కష్టపడతారనే ఒక నమ్మకం కూడా ఉంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. థ్యాంక్ యూ. మెదకు గడ్డ మీద పండు పుట్టిందో, యుద్ధానికి రగన్న సిద్ధం అయ్యిందో, న్యాయాన్ని రక్షించే నల్ల కోటు సూర్యుడే, నిరుపేద గడపల్లో కొత్త కొడుకుందురో, నచ్చి పడుగు జనుల గుండె తట్టి కమలం గుండె కట్టి కమలం మందు గోకెండు
మెదకు గడ్డ మీద తండు పుట్టిందో యుద్ధానికి రగన్న సిద్ధం అయ్యిందో మోడీ గారి ఆశయాల మాటలు వేస్తున్నాడు తల్లి భరత మాత వడిలో పూసిన సింధూరము రామరాజ్య పరిపాలన దక్షుడెనగన్నరు కనకనమని తగినేటి ఎక్కి పిడుగువన్నరు ఎవ్వనికి బలవంతని తగింపు నీ సొంతమో మనకు జిల్ల పల్లెల్లో మేలివి బంగారమో మన మెదకు గడ్డ మీద తండు పుట్టిందో యుద్ధానికి రగన్న సిద్ధం అయ్యిందో గల్లి నుండి ఢిల్లు దాకా పేరున్న లీడరే ఎంతటి సాగాలే యోధుడే కొడుకు సీమ పల్లెల్లో నడియాడిన వీరుడే నీ పేరు వింట ప్రత్యర్థుల గుండె కళ్ళు వల్లదో తప్పని నైతం మనవ తిప్పని భానము నరదరమున మంచితనం న్యాయానికి ప్రతిరూపం ఓహో మన మెదకు గడ్డ మీద పండు పుట్టిందో ఓహో యుద్ధానికి రగన్న సిద్ధం అయ్యిందో ఓహో తెలంగాణ ఉద్యమంలో తెగబడి కొట్లాడను ఓహో సకల జనుల కూడగట్టి సన్ననన్ను చేసను ఓహో నమ్మిన నా మెదకు ప్రాణం అంటున్నాడు మౌజు పాలకుల భరతం పట్టిందులో నరేంద్ర మోడీ సైనికుడై అమిత ఆనంద తోటి కాసాయ ధనమంతా రగన్న వెంట సాయ ఓహో మన మెదకు గడ్డ మీద తండు పుట్టిందో ఓహో యుద్ధానికి రగన్న సిద్ధం అయ్యిందో ధర్మానికి దారి చూపగలమో రాజులో ఓహో దారి తప్పిన బతుకుల వెలిగ వేగుతున్నారు నమ్ముతున్న మెదకు తీన గుండె బలం వల్లరో ఓహో కాషాయ కమలం గల సైనికుడై కదలరో ఓహో బండ గుండెల దరువై నిర్పేదల హృదయమై పోటెత్తిన చంద్రమై కమల జెండెత్తి నోడు కష్టమంటూ కలుపు తడిప ఇష్టంగా తీసుకును రఘునందను అమ్మంటే నిరుపేదల ధైర్యము ఆకలన్న కంచంలో పెరుగన్ను మోయను అనగారిన వర్గాల ప్రతిపాల పొందవే ఓ మనసు గల్లు మన రఘన్న అడుగుల అడుగచ్చము కమలకు గుర్తుగా విజయాన్నందించము ఓహో మన మెదకు గడ్డ మీద పండు పుట్టిందో ఓహో యుద్ధానికి రగన్న సిద్ధం అయ్యిందో బెల్ల బేల ఫిరంగిరో మా అన్నార గన్నరో బేదింటికి వెలుగై పడురో మా అన్నార గన్నరో మెతుకు విలువ తెలిసిన వాడురు అన్నార గన్నరా మెద
నాడు అన్నము రాత్రి అయినా ఏదో నిద్దురనున్నో అన్నో ఆపదలంటే ఎదురుస్తావంట ఆపదనెదురుస్తావంట రెపరెపరెపలాడుతుంది బీజేపీ జెండా జగన్న నువ్వేగా మా పేదోళ్లకు అంట ధన 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 మోగుతుంది గెలుపే నీ వెంట భగవాడైనా ప్రేమను పంచే తోటి బట రాజన్న రక్తం కోసం రాజుకున్నవో దీపం నిప్పులము వెత్తున ఎగిసిన ఉద్యమ కారణమో రక్తం వచ్చిన ఎన్నాపం పట్టి నీపైనే బతకం పూర్వని కొడుకుల నీపైన నిందలు మోపినరో అన్యాయంగా నేను దూరం చేసిన గాని ప్రయాణాన్ని నువ్వు ఎన్నడు తప్పన కర్మో కమలం పూరిను పూసి యుద్ధంలో గెలిచినవే దుఃఖాలంతా దుమ్ము చూపెట్టినవంట రెపరెపరెపలాడుతుంది బీజేపీ జెండా జగన్న నువ్వేగా మా పేదోళ్లకు అంట ధన 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 మోగుతుంది గెలిపే నీ వెంట భగవాడైనా ప్రేమను పంచే తోటి బట రాముని గుణమే నీది రామబాణమే మాట వదిలినవో ప్రాణం పోయిన తెలుగుండదు గంట అన్యాయాన్ని తోగదులేని అడుగే అవసలోడు ఎంత వాడైన ఎదురెంతావంత నల్ల కోసు న్యాయవాది వన్నో తీరుతావు నలుగుతున్న పేదవాడికి నీవేగాను బాబు ఈ మెదకు పల్ల బతుకులే తెలిసిన మన ఇంటి మనిషిలే గెలిపించుకుందాం వినిపిస్తాడు తన నోట పార్లమెంటుల మనమాట రెపరెపరెపలాడుతుంది బీజేపీ జెండా జగన్న నువ్వేగా మా పేదోళ్లకు అంట ధన 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 మోగుతుంది గెలుపే నీ వెంట భగవాడైనా ప్రేమను పంచే తోటి బట ఈ మెదకు పల్లెలు మొత్తం వన్నో నీ బాటల వస్తావు ఎవడొస్తడ మమ్ముల దాటి నీ పోటీగా చూస్తావు రైతు పూలన్నలు గంటావు పొడవని నా గన్నలు ఇడిసావు అన్న కొట్లాడి నీ గెలుపు కట్ల చూస్తావు నమ్మినోడివే నరేంద్ర మోడీవే నువ్వు నమ్మినోళ్ళకే నువ్వు గుండె ధైర్యమైనావు కలిసిన వాడ చెడ్డ సభకు పంపుతాములే అన్నా ఈ మెరకు ఎత్తిగా నిన్నే గెలిపిస్తాం మోసమ్మే చూపిస్తాం రెపరెపరెపలాడుతుంది బీజేపీ జెండా జగన్న నువ్వేగా మా పేదోళ్లకు అంట ధన 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 మోగుతుంది గెలుపే నీ వెంట భగవాడైనా ప్రేమను పంచే తోటి బట రైట్ సైడ్ కి చోట్ల వస్తున్నాయి
మెడల మణిహారం అది రఘన్నతోనే సాధ్యం మెంటైన సేవకై పాదం దండై రఘన్నతో పోదా మెడల మణిహారం అది రఘన్నతోనే సాధ్యం మెంటైన సేవకై పాదం దండై రఘన్నతో పోదా కొత్త జగం నిర్మాణానికి రఘన్న కదిలిండు గుండెల నిండా కమలం జెండా నమ్మిన బిడ్డలకు అమ్మగా ముందు వండదండ ఎక్కు పెట్టిన ఉక్కు గుండె అది ఎక్కడా యొక్కదు అరే హక్కు కోరే మా పెద్ద దిక్కు ఈ ప్రజల మరువబోదు కాలం కలకాలం నిలిచే మేలు పిడికిల్లెత్తి అవినీతికి గోడి కట్టె దుఃఖాతోనే మొదలు న్యాయం నిలుప నడక అడుగంటిన జన బతుకుల కదిలినదు మోడి ఆశయ బాటలోన వెలుగులను పంచటోడు చెంగు చూపక యుద్ధమందు గెలిచేసి అర్జునుడు కమాండరు కాదంటే కావాలి సరెండరు మెదకు నేల తల రాత మారేను రఘన్న చేత అరే రాము చిండు నోట ప్రగతి పంచ జననేత బాటలో గుండడిగై మన బ్రతుకులు మారుట కొడకై అరే రఘన్నతో జత కట్టేసై ఇక కమలం జెండతో అడుగై
రామరాజ్య పరిపాలన దక్షుడను గన్నరో కనకనమని రగిలేటి అక్కి పిడుగు గన్నరో ఎవ్వనికి బలవంతని తెగింపుని సొంతమో మనకు జిల్ల పల్లెల్లో మేలిమి బంగారమో ఓహో మన మెదకు గడ్డ మీద పండు పుట్టిందో ఓహో యుద్ధానికి రగన్న సిద్ధం అయ్యిందో గల్లి నుండి ఢిల్లీ దాకా పేరున్న లీడరే ఎంతటి సాగానికైనా ముందు నడిచే యోధుడే మెదకు సీమ పల్లెల్లో నడియాడిన వీరుడే నీ పేరు వింట ప్రత్యర్థుల గుండె తల్లు మన్నదో మాట తప్పని నైతం మనమ తిప్పని భానం నరనరమున మంచితనం న్యాయానికి ప్రతిరూపం ఓహో మన మెదకు గడ్డ మీద పండు పుట్టిందో యుద్ధానికి రగన్న సిద్ధం అయ్యిందో ఓహో తెలంగాణ ఉద్యమంలో సగబడి కొట్లాడను ఓహో సకల జనుల కూడగట్టి సమ్మెనెన్నో చేతను ఓహో నమ్మిన నా మెదకు జనం ప్రాణం అంటున్నాడు మౌజు పాలకుల భరతం పట్టిందులో నరేంద్ర మోడీ సైనికుడై అమిత్ షా గండ తోటి కాషాయ ధనమంతా రగన్న వెంట సాగా ఓహో మన మెదకు గడ్డ మీద బండు పుట్టిందో ఓహో యుద్ధానికి రగన్న సిద్ధం అయ్యిందో ధర్మానికి దారి చూపే వేగలమో రోజులో దారి తప్పిన బతుకులు వెలిగ వేగు చుక్కలో నమ్ముకున్న మెదకు సీమె గుండె బలం వల్లరో ఓహో కాషాయ కమలం తల సైనికుడై కదిలరో ఓహో బండ గుండెల దరువై నిర్పేదల హృదయమై పోటెత్తిన సంద్రమై కమలం జెండెత్తి నోడు కష్టమంటూ తలుపు తడితే ఇష్టంగా తీర్చులో రఘునందను అన్నంటే నిరుపేదల ధైర్యమో ఆకలన్న కడతంలో పెరుగన్నో మోయలో అనగారిన వర్గాల ప్రగతి పాల పొందవే ఓ మనసు గల్ల మన రఘన్న అడుగుల అడుగద్దమో కమలో గుర్తుకే విజయాన్నందించమో ఓహో మన మెదకు గడ్డ మీద పండు పుట్టిందో ఓహో యుద్ధానికి రగన్న సిద్ధం అయ్యిందో తెలిసిన వాళ్ళు అన్నారు కన్నరా మెదకు రాత మాత్ర కన్ను అన్నారు కన్నరా పేదింటికి అన్నతో అంతే సాలంటాడు గెలుపోటములే ఎదగాయం చేయవు నిన్నే నాడు ఏదో అన్నో పదగంటే ఎదురొస్తావంట ఆ పదం ఎదురిస్తావంట రెపరెపరెపలాడుతుంది
భగవాడైనా ప్రేమను పంచే నోటి పట రాజన్న రాష్ట్రం కోసం రాజుకున్నవో దీపం నిప్పులము వెలుగున ఎగిసిన ఉద్యమ సాగడమో రక్తం వచ్చిన ఏం లాభం పట్టి నీపైనే పట్టం మూర్వని కొడుకుల నీపైన నిందలు మోపినరో అన్యాయంగా నేను దూరం చేసిన గాని అయినా కానీ నువ్వు ఎన్నడు తప్పన కర్మం దండను బట్టి కమలం ఓరిను పూసి యుద్ధంలో గెలిచినవే దుబ్బాకలనంట నువ్వు చూపెట్టినవంట రెపరెపలాడుతుంది బీజేపీ జెండా జగన్న నువ్వేగా మా పేదోళ్లకు అంట ధన మోగుతుంది గెలుపే నీ వెంట భగవాడయ్యో ప్రేమను పంచే నోటి బట్ట రాముని గుణమే నీది రామబాణమే మాట వదిలిన ఓ ప్రాణం పోయిన తెలుగుండదు గంట అన్యాయాన్ని చూసై పోగదులే నీ అడిగే అవసరోడు ఎంత వాడైన ఎదురెంతావంట నల్ల కోసు న్యాయవాది వన్నో తీరుతావు నలుగుతున్న పేదవాడికి నీవే కాదు బాబు తెలిసిన మన ఇంటి మనిషిని గెలిపించుకుందాం వినిపిస్తాడు తన నోట పార్లమెంటుల మన మాట రెపరెపలాడుతుంది బీజేపీ జెండా జగన్న నువ్వేగా మా పేదోళ్లకు అండా ధన మోగుతుంది గెలిపే నీ వెంట భగవాడైనా ప్రేమను పంచే నోటి పట మొత్తం వన్నో నీ బాటల వస్తాం ఎవడొస్తాడు మమ్ముల దాటి నీ పోటీగా చూస్తాం రైతు పూలన్నలు కలిసాం పొడవని నా గంటలను ఇస్తాం అన్నా కొట్లాడి నీ గెలుపు కట్ల చూస్తాం నమ్మినోడివే నరేంద్ర మోడీవే నువ్వు నమ్మినోళ్ళకే నువ్వు గుండె ధైర్యమైనావు చట్టాలను తెలిసిన వాడ జగత సభకు పంపుతాములే అల్లాయి మనకు ఎంపిగా నిన్నే గెలిపిస్తాం మోసమ్మే చూపిస్తాం రెపరెపలాడుతుంది బీజేపీ జెండా జగన్న నువ్వేగా మా పేదోళ్లకు
పొంగిన బిడ్డలకు అమ్మగా ఉండు అండదండ ఎక్కు పెట్టిన ఉప్పు గుండె అది ఎక్కడా లొంగదు అరే హక్కు కోరే మా పెద్ద దిక్కు ఈ ప్రజల కొలువబోదు ఆ మాట ఎత్తుంటా మనసే కోట చెలో నడవరా రఘన్న బాట అరే రఘన్నంటే రణరంగం ఇక వేటల దిగితే సింహం రఘునందనంటే ఇక కాలు అల కాలం తీసే మేలు అవినీతికి గోరి కట్టె దుఃఖాతతోనే మొదలు న్యాయం ఇంకా ఆపల నడక అడుగంటిన జన బతుకుల కైరధన్న కదిలినడు మోడీ ఆశయా బాటలోన వెలుగులను పంచెటోడు వెన్ను చూపక యుద్ధమందు గెలిచేటి అర్జునుడు ఏ కార్యకర్తలకు కమాండరు కాదంటే కావాలి సరెండరు మెదకు నేల తలరాత మారేను రఘన్న చేత అరే హామీ ఇచ్చిండు నోట ప్రగతి పంచ జననేత మెదకు నేల తలరాత మారేను రఘన్న చేత అరే హామీ ఇచ్చిండు నోట ప్రగతి పంచ జననేత మోడి బాటలో ముందడుగై మన బతుకులు మారుట కొరకై అరే రఘన్నతో జత కట్టేసై ఇక కమలం జెండతో అడుగై మోడి బాటలో ముందడుగై మన బతుకులు మారుట కొరకై అరే రఘన్నతో జత కట్టేసై ఇక కమలం జెండతో అడుగై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై రఘునందన్ రావు గారు మన జిన్నారం గ్రామ పంచాయతీకి మన మండలానికి ఈరోజు ఓట్లు అభ్యర్థించి తనని గెలిపించాలని కోరడానికి వచ్చారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన హిందూ టైగర్ రాజా సింగ్ గారు కూడా మన గ్రామానికి రావడం జరిగింది. కాబట్టి మనం ఇప్పుడు ఇద్దరిని చూస్తూ ఉన్నాం.
గతంలో అసెంబ్లీలో ఒక మన హిందుత్వ కోసం అయితే మన రాజా సింగ్ గారు, అలాగే మనకి ఏ అవకాశం ఉంది, మనకి ఏ అభివృద్ధి చేయాలనే దానికోసం రగన్న ఇద్దరు కూడా ఎట్లా ఒట్లాడిరో చూసినాం. కాబట్టి మనం తప్పకుండా ఈ రోజు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలి. ఎందుకంటే భారతదేశంలో నరేంద్ర మోడీ గారు పరిపాలన 10 సంవత్సరాల నుంచి నిర్విరామంగా అభివృద్ధి ప్రయాణంలో నడుస్తుంది. కాబట్టి తప్పకుండా 400 సీట్లు వస్తాయని చెప్పేసి అబ్కి బార్ 400 బార్ అనే నినాదంతో మోడీ గారు ఎన్నికలకు వచ్చారు. కాబట్టి దయచేసి ఇవాళ మనం తప్పకుండా మోడీ గారికి అంటే ఇక్కడ పార్లమెంట్ కు ఓటేస్తే సీదా మోడీ గారికి వస్తుందని చెప్పేసి తను మనకు జైరాబాద్ మీటింగ్ లా చెప్పింది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క ఓటు కూడా మోడీ గారికి పోయేటట్టు, అక్కడ 400 సీట్లు వచ్చేటట్టు, ఇక్కడ పార్లమెంట్ నుంచి మనకు మన అభ్యర్థి రఘునందన్ రావు గారు మన లోకల్ ఉన్నటువంటి సమస్యల మీద అక్కడ ప్రస్తావించేటట్టు మనకు రఘునందన్ రావు గారిని గెలిపించి పార్లమెంట్ కు పంపిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పార్లమెంట్ అభ్యర్థి రఘన్న గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. అందరికీ నమస్కారం. సభాధ్యక్షుడు జిన్నారం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మిత్రుడు జగన్ రెడ్డి గారు, జిన్నారం గ్రామ బూత్ కమిటీ అధ్యక్షులు ఏర్పుల వీరేశం గారు, కడారి ప్రవీణ్ గారు, మేదేరి రాము గారు, సీనియర్ నాయకులు అన్న దోమడుగు రమేష్ గారు, వంగేటి రాజిరెడ్డి గారు, సుధాకర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి ప్రతాప్ రెడ్డి గారు, నరసింహరావు గారు, భారతీయ జనతా పార్టీ మండలంలోని వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి నరేంద్ర మోడీ పరివారానికి అందరికీ, మరియు ఈ నెల 13వ తారీఖున ఎన్నికలు జరిగే సందర్భంగా మా అక్క చెల్లెళ్ళకి అందరికీ ఎక్కువ ఇష్టమైన పువ్వులు, ఆ పువ్వు గుర్తు మీద సీరియల్ నెంబర్ 3 మీద ఓటేసి నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మా జిన్నారం గ్రామ అక్క చెల్లెళ్ళకి మాతృమూర్తులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నా. 2 మాటలు అక్క, ఎండ బాగా కొడుతుంది కాబట్టి ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు. 2 మాటలు. కారు కోటేశ్వరంతో కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు. కేసీఆర్ పైన అయిపోయింది. 10 ఏళ్ళు చూసినాం, చాలనుకున్నాం కేసీఆర్ ని. 10 ఏళ్ళ కేసీఆర్ పాలన తర్వాత సారు నువ్వు పోయి ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకోమని కేసీఆర్ ఇంటికి పంపించినాం. ఇంకా 5 ఏళ్ల దాకా మీరు ఇప్పుడు కారు కోటేస్తే అది పోయి సోనక్పల్లి శరణ పడ్డట్టే తప్ప చంద్రశేఖరరావు కోసం ముట్టదు ఆ ఓటు. పోనీ హరీష్ రావు ఏమన్నా మంత్రి అవుతాడంటే హరీష్ రావు ఏం మంత్రి కాడు. పోనీ కారు ఎవరన్నా కష్టపడ్డోళ్ళకి ఇచ్చిందా, జై తెలంగాణ అన్నోళ్ళకి ఇచ్చిందా అంటే అట్లా కూడా ఇవ్వలేదు. ఇచ్చిందా? ఎవరికి ఇచ్చింది? ఆయన ఎవరో తెలియదు, ఏ ఊరికి ఎవరో వచ్చిండో తెలియదు. ఒక్కటి ఆయన తీసుకొచ్చిర్రు, పేరు వెంకట్రామరెడ్డి. ఏమి ఇచ్చిండు వెంకట్రామరెడ్డి? సూట్ కేసులు పట్టుకొని వచ్చిండు. మన భూములు గుంజుకొని కలెక్టర్ ఉండి పేద ప్రజలకు న్యాయం చేయమంటే గరీబ్ వాళ్ళ అసైన్మెంట్ భూములను 100 ఎకరాలు మెదక్ జిల్లాలో అన్నారంలో, గడ్డపోతారంలో, లగ్నారంలో, పెల్లాపూర్ లో, అమీర్పూర్ లో ఏడదర్తాడే భూముల్ని కబ్జా పెట్టి లక్షల కోట్ల ఆస్తులు సంపాదించింది వెంకట్రామరెడ్డి. పోయి చంద్రశేఖరరావుకి 100 కోట్లు ఇచ్చిండు, హరీష్ రావుకు 100 కోట్లు ఇచ్చిండు. మీకు ఇచ్చేటందుకు 500 వెయ్యి పట్టుకొని ఇక ఉత్తరట కారు కొట్టారు. 500 కాదు, 1000 కాదు, కొట్లాడి గుంజుకోని పైసలు. కానీ అవ్వ ఓటేసేటప్పుడు మాత్రం పువ్వు గుర్తుకు మాత్రం ఓటేయమని మీ అందరినీ సవినయంగా వేడుకుంటున్నా. ఎందుకంటే అయ్యో పాపం సార్ నడివిరిగిపోయిందంట, ఫామ్ హౌస్ లో ఉన్నాడట. మీరైతే ఆయన నడుము ఎక్కది, ఆయన ముఖ్యమంత్రి కాదు.
అయితారా ఎవరన్నా జై తెలంగాణ అన్నానికి సీట్ ఇస్తే పాపం అనుకోని వేద్దాం. అమ్ముకున్నాడు కదా సీటు, ముసల్తనానికి పోయి బెడ్రూమ్ లో పడుకోవాల్సిన జాగ్రత్త కూడా అమ్ముకున్నాడు సీటు. ఎన్ని మాటలు చెప్పిండు, ఇంటికి కోడలు వస్తే కోడలుకో అర్రా, అత్తకో అర్రా, డబుల్ బెడ్రూమ్ అర్రాలు వచ్చినాయి. ఎవరో డబుల్ బెడ్రూమ్ అర్రాలు ఆయన గాతో వచ్చినాయి. ఇప్పుడు పోటీ చేస్తున్న వెంకటరామరెడ్డికి 30 అర్రాలు ఉన్నాయట ఇంట్లో. ఏం చేసుకుంటారేమో నాకైతే తెలియదు. మనకేమన్నా ఇస్తారా అవి? 100 కోట్లు ఉన్నాయి అంటుండు. ఏం చేసుకుంటాం 100 కోట్లు? తినేది 2 రూపాయలు, పోతే పెట్టేది 6 అడుగుల జాగా, దానికి 100 కోట్లు ఉన్నాయి. వారి నీకు 100 ఉంటేది, బొందు ఉంటే నాకేంది? మాకు డబుల్ బెడ్రూమ్ కావాలన్నా ఇచ్చిరా? డబుల్ బెడ్రూమ్ వచ్చిందా అక్క? వచ్చిందా? జిల్లాలో గరీబ్ వాళ్ళు లేరా? మస్తు మంది ఉన్నారు కారు పార్టీ లీడర్లు, మొదటి నుంచి కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. మరి వెంకటరామరెడ్డికి ఎందుకు అమ్ముకున్నావు హరీష్? ఈ ఊర్లో కూడా నాకు యాదుకుంది. పాపం మా వెంకటేష్ గౌడని యువజన సంఘాలకి వెళ్ళి తిరిగిండు ఒక అన్న. యాడున్నాడు వెంకటేశం? అదే ఎంపీటీసీ కాడు ఉన్నాడు. రబ్బర్ చెప్పులు వేసుకున్న హరీష్ రావు 1,00,000 కోట్లు దోచుకున్నాడు. రబ్బర్ చెప్పులు వేసుకున్న హరీష్ రావు మంత్రి అయిండు, దోసుగా తింటుండు. కానీ బీఆర్ఎస్ లో జై తెలంగాణ అన్నానికి మాత్రం సీట్లు లేవు. నై తెలంగాణ అన్నానికి దోసుకున్నానికి సీట్లు ఇస్తారు తప్ప పనిచేసినానికి సీట్లు ఇవ్వరు. ఇది వెంకటరామరెడ్డి చరిత్ర. ఇక మొన్న వచ్చిండు ఒక ఆయన, కాంగ్రెస్ ఆయన, ఎటు చూసినా 3 అడుగులే ఉంటాడు, ఇంతనే ఉంటాడు 3 అడుగులు. మాటలు చెప్పమంటే మంచిగా చెప్పిండు. ఏం చెప్పిండు? అవ్వ 2,000 చాలుతున్నాయా మీకు? 2,000 చాలాయి. ఎన్ని ఇస్తానడక? ఎన్ని ఇస్తాడు? 4,000 ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? ఇంకో 5 కలిపి నెత్తి మీద పెట్టిండు, చెయ్యి పెట్టిండా? 2,000 పింఛన్ చాలలేదు అక్క, మీకు అందరికి చెయ్యికి అయ్యింది, నేను మొండి చెయ్యి చూపిస్తా, మీకు 4 ఇస్తా అన్నాడు. వచ్చిందా అక్క? ఒక్కరికైనా వచ్చిందా? తిన్నారన్నా 4,000 పింఛన్ వచ్చిందా? మన మెట్ల మీద కూర్చొని అవ్వాలి వచ్చింది అంటుంది. పాపం 4,000 బాగా తీసుకుంటారు కదా, అందుకనే అప్పుడు ఎత్తలేరు అనుకుంటారు పేపర్ వాళ్ళు. ఇక 2వ మాట చెప్పిండు, మా చెల్లెళ్ళు అందరు బాగా కష్టపడుతున్నారు, ఒక్కొక్కరికి నెలకు 2,500 మహాలక్ష్మి లాగా చూసుకుంటా మిమ్మల్ని అన్నాడు. మహాలక్ష్మి చెప్పాలి. వచ్చిందా? వచ్చావా? 2,500 వచ్చినాయా? చెల్లె 2,500 వచ్చినాయా ఎవరికన్నా? ఇంకో మాట చెప్పిండు, ఆటో డ్రైవర్లకు కష్టం అవుతుంది, ఒక్కొక్క ఆటో డ్రైవర్ కి నెలకు 12,000 ఇస్తా అన్నాడు. వచ్చినాయా 12,000 ఒకరికన్నా? ఆటో వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. ఇగో ఇది రేవంత్ రెడ్డి పాలన. కేసీఆర్ పోతే 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఉంటే 5,000, కేసీఆర్ పోతే 15,000 అన్నాడు. కేసీఆర్ పోయి 6 నెలలు అయింది. రైతు బంధు వచ్చిందా? రైతు బంధు వేసిందా? ఆఖరికి 5,000 కూడా రైతు బంధు వేయలేదు. మాటలు చెప్పమంటే రేవంత్ రెడ్డి ముచ్చట్లు బాగా చెప్తాడు. లంక బిందెలు ఉన్నాయని వచ్చిన ఖాళీ కుండలు ఉన్నాయో అంటుండు. బిందెలన్నీ ఎవరు ఎత్తుకపోయారు? మా చెల్లె కవితను ఎత్తుకొని పోయింది. యాడున్నది కవిత? యాడా? ఎక్కదక్క దోసుకుంటే యాడుంటారు? జైల్లో ఉంటారు. మన దగ్గర కూడా కొందరు దోస్తున్నారు భూముల మీద. ఏడ పెట్టారు వాళ్ళను? ఏడ పెట్టాలా? అడ్డగోలుగా గరీబ్ వాళ్ళ భూములని, దోషులని ఏడ పెడదామా జైల్లో? జిన్నారం పోలీస్ స్టేషన్ లో పెట్టాలా వద్దా? అందుకని ఒకసారి ఆలోచించాలి. అదే మా వాళ్ళు వెనకకే చెప్తారు, జిన్నారంలో 400-500 ఎకరాలు పడిందని. మనకి మనిషికి 3 ఎకరాలు ఇవ్వచ్చు కదా? ఇస్తానా లేదా? కేసీఆర్ ఇచ్చిందా? గుంజుకున్నారు, మన భూములు గుంజుకొని వాళ్ళ బొందలకు పెట్టుకున్నారు. అందుకని కారు పని గతమైంది, చెయ్యి 6 నెలలు అయింది. బువ్వ ఉడికిందా లేదా అంటే అవ్వ 3 మెతుకులు చూస్తాయి. 4,000 పింఛను వచ్చిందా? ఏమైంది? గాడిద గుట్ట అయింది. ఏమైంది? 2,000 4,000 ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? ఏం చూపెడుతున్నాడు రేవంత్ రెడ్డి మనకి? ఏం చూపెడుతుండే? అలా గట్టిగా ఎప్పుడు చిన్నారు వాళ్ళు ఇంత ఎండబడితే కూడా నోట్లో మాట వెళ్తాయి కదా. ఏమి ఇచ్చిండు చిన్నారంకి? పోత గాడిద గుట్ట ఇచ్చిండు. వచ్చిండా చిన్నారంకి? వచ్చిండా? మరి పెద్ద మాటలు మాట్లాడతాడు ఆమె. ఎకరానికి 15,000 ఇస్తా అన్నాడు. వచ్చినా 15,000? ఏమి ఇచ్చిండు? 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు. చేసిండా? అది కూడా గాడిద గుడ్డే. ఆఖరికి రేవంత్ రెడ్డికి తెలవాల్సింది ఏంటంటే గాడిద గుడ్డు పెట్టది. పెడతారా? ఇక అది కూడా తెలియదు ఆయనకి. వెనకెవడో రాసి ఇస్తాడు, ఈ నెల వచ్చి మైకుల ముందు ఓడిపోతాడు. ఆయనకి ఏమన్నా సోయి ఉంటే
ఆయన నిన్న సిద్దిపేటకు వచ్చిండు. ఈ రావు పోతే ఆ రావు పోతే ఈ రావు అన్నాడు. వారి రేవంత్ చంద్రశేఖర్ రావుకి వ్యతిరేకంగా గత 10 సంవత్సరాలుగా ఈ రఘునందన్ కొట్లాడినంత నువ్వు కానీ నీ కాంగ్రెస్ పార్టీ కానీ కొట్లాడలే. నీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇప్పటికి కూడా సగం మంత్రి చంద్రశేఖర్ రావు తోటి వ్యాపారం చేస్తారు, హరీష్ రావు తోటి వ్యాపారం చేస్తారు. ఎన్నడూ చంద్రశేఖర్ రావుకి తొలవంచకుండా నిలబడి కొట్లాడింది ఎవరంటే రఘునందన్ ఒక్కడనేది గుర్తుపెట్టుకోవాలి. మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ తోటి పొత్తు పెట్టుకుంటాడు. మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ తోటి బిజినెస్ చేస్తాడు. నీ పక్కన ఉన్నటువంటి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి తోటి పాత ముఖ్యమంత్రి తోటి దోస్తాన చేస్తాడు. ఇట్లా నీ పార్టీలే అందరినీ దొంగల్ని పెట్టుకొని ఈ రావు పోతే ఆ రావు అని చెప్పిండు, బీసీలకు ఇస్తామని చెప్పిండు. ఎవరు బీసీ? రేవంత్ రెడ్డి. కాటా శ్రీనివాస్ గౌడ్ బీసీ కాదా? కాటా శ్రీనివాస్ గౌడ్కి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇయ్యలేదా? మరి కాటా శ్రీనివాస్ గౌడ్ని ఓడగొట్టింది ఎవడు? ఇదే నీలమ్మది కాదా? మరి బీసీకి బీఫామ్ ఇస్తే ఓడగొట్టింది ఎవరు? బీసీలే. ఇలా ఓడిపోయే మెదక్ బీసీలకు ఇచ్చి నీ మల్కాజ్గిరి బీసీకి ఎందుకు రేవంత్ రెడ్డి? నేను అడుగుతున్నా, మధు యాష్టికి ఇయ్యనుండి మల్కాజ్గిరి చేవలకెళ్ళి పట్టుకొచ్చుకున్నాడు సునీతారెడ్డిని, తెచ్చుకున్నాడా? మరి ఎందుకు మల్కాజ్గిరిలో బీసీలు లేరా? మహబూబ్ నగర్ లో బీసీలు లేరా? చేవెళ్ళలో బీసీలు లేరా? పక్క పార్టీలకి అడుక్కొచ్చుకొని మరీ నీ కుటుంబాలను పెట్టుకున్నావు కదా. నేను అనలేనా? మరి నువ్వు ఒక్కడంటే నేను 4 గంట, నువ్వు ఎన్నడూ చేస్తారన్నారని. కానీ రఘునందన్ ఈ చౌరస్తాలో నిలబడి ఎవరన్నా ఇటుకతోటి కొడితే గన్నేకాయతోటి కొడతా అని జవాబు చెప్పిపోయినాడు రఘునందన్. మరి నీకో హరీష్ కో ఇంకెవరికో రఘునందన్ భయపడ్డాడు. రఘునందన్ జవాబుదారి మెదక్ జిల్లా ప్రజలకి. రఘునందన్ దాచుకోలే నీ లెక్క హరీష్ రావు తోటి పొద్దుకి ముచ్చట పెట్టలే రఘునందన్. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, నువ్వు మంచిగా మాట్లాడితే నేను కూడా మంచిగా మాట్లాడతా. నువ్వు సిద్దిపేటకు వచ్చి తొడగొడితే మేము కొడంగల్కి వచ్చి తొడగొట్టాల్సి వస్తుంది. అందుకని నీ ఇల్లుకి మా ఇల్లు ఎంత దూరం అయితే మా ఇంటికి నీ ఇల్లు కూడా అంతే దూరం అయితే అనేది ఆలోచించుకోవాలి. దుబ్బాకర్ ఓడిపోయింది రఘునందన్, నువ్వు కొడంగల్ ఓడిపోలేదా? ఓడిపోలేదా? 2018లో కొడంగల్ ఓడిపోలేదా? అరే నేనన్నా నా సొంత జిల్లా మెదక్లో పోటీ చేస్తున్నా. నువ్వు పట్నం మారిపోయి మల్కాజిగిరికి వస్తే మల్కాజిగిరిలో దయాదాక్షిణ్యం అంటే మల్కాజిగిరిలో గెలిచిండు రేవంత్ రెడ్డి. మరి నువ్వు కొడంగల్ ఓడిపోయినావు, మల్కాజిగిరిలో గెలిచినావు. నేను ఇలా మెదక్లో ఓడుతున్నా, దుబ్బాకలు ఓడుతున్నా, రేపు మెదక్లో గెలుస్తా కావచ్చు, నీకంటే మంచి జాగాలో కొత్త కావచ్చు. అందుకని అహంకారం మర్చిపో. ఇచ్చిన 4000 పింఛన్ ఇస్తా అని చెప్పి గట్టిగా చెప్పు. మాట ఇచ్చిన ఏమి చేస్తా అని చెప్పు. మెదక్ పార్లమెంట్ నాది. 20 ఏళ్ళులో జిన్నారంకి ఏం కావాలి, క్రెషర్లు ఎట్లా అడ్డుకోవాలి, అసైన్మెంట్ భూముల్ని ఎట్లా కాపాడాలి అని కొట్లాడింది రఘునందన్ తప్ప ఇంకొకరు కాదు. అందుకని మా అక్క చెల్లెలంతా ఎండలో ఉన్నారు, ఎక్కువసేపు గోసపెట్టడం ఇష్టం లేదు. మనల్ని ఉద్దేశించి మాట్లాడేందుకు గోషామహల్ ఎమ్మెల్యే హిందూ హృదయ సామ్రాట్ చూస్తే అన్న శివాజీ లెక్కనే ఉంటాడు రాజాసింగ్ గారు ఇలా మన మెదక్ జిల్లా ప్రజల్ని కలిసి నన్ను ఆశీర్వదించమని చెప్పడానికి ఇక్కడికి వచ్చారు. అన్నని ఎక్కువసేపు ఎండలు నిలబెట్టడం నాకు భావ్యం కాదు కాబట్టి నేను రోజు మీ లోపలనే ఉండేటోని. అందుకని అవ్వ ఒకసారి దండం పెట్టి ప్రేమతో ఒక మాట అడుగుతున్నా మీకు. 13వ తారీఖు ఎలక్షన్లలో సీరియల్ నెంబర్ ఎంత? అక్క సీరియల్ నెంబర్ ఎంత? చెల్ల సీరియల్ నెంబర్ ఎంత? అవ్వ సీరియల్ నెంబర్ ఎంత? 3వ సీరియల్ నెంబర్ మీద పువ్వు గుర్తు కొట్టేసి నన్ను గెలిపించి మరి మీ అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు పెద్దలు ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గోషామహల్ శాసనసభ్యులు గౌరవనీయులు రాజాసింగ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు మా రఘుబాయికి. మెదక్ పార్లమెంట్ ప్రజలారా, నేను దండం పెట్టి ఇవాళ నేను మీ మధ్యలో వస్తున్నాను రఘుబాయికి ఓట్ అడగనికి. ఒక నమ్మకం ఉంది, వేరే పార్టీలకి మీరు అవకాశం ఇస్తున్నారు. ఇప్పటి వరకు మెదక్ పార్లమెంట్ లో ఎక్కడైనా డెవలప్మెంట్ జరిగిందా లేదా అది మీరు ఆలోచన చేయాలి. దాదాపు 10 సంవత్సరాల నుంచి మన తెలంగాణలో
ఏ కాన్స్టిట్యున్సీ కానీ, ఏ పార్లమెంట్ కానీ, ఏ గల్లీ కానీ, ఏ జిల్లా కానీ ఇవాళ డెవలప్మెంట్ అవుతుందంటే అది కేంద్రం ఫండ్ వల్లనే. ఇవాళ ఇది మీరు అర్థం చేసుకోవాలి. రఘుభాయ్ చాలా మంచి మాట్లాడాడు, చెప్పిండు. ఇవాళ టిఆర్ఎస్ గాని కాంగ్రెస్ గాని ఆ ఇద్దరు క్యాండిడేట్ గురించి చాలా మంచి చెప్పిండు. ఒక్కడు పార్టీ మారుకుంటా ఆయన వచ్చిండు. ఇంకోటి కాంగ్రెస్ నుంచి ఉన్నాడు ఒక క్యాండిడేట్, ఒకప్పుడు కలెక్టర్, ఎక్కడ బీఆర్ఎస్ నుంచి ఆయన డిప్యూటీ కలెక్టర్ అనుకుంటా, కలెక్టర్ కదా. ఎక్కడ భూమి ఖాళీ ఉంటే అక్కడ దస్తేసి కబ్జా చేసినట్టు మన రఘుభాయ్ అన్నాడు. ఇవాళ ఈ భూమిలు కబ్జా చేసే వాళ్ళు కావాలా లేక మీ భూమి కాపాడే వ్యక్తి కావాలా, అది మీరు ఆలోచన చేయాలి. దాదాపు రఘుభాయ్ నా ఎంబడి దుబ్బాక ప్రజలు ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఆయన అసెంబ్లీలో నిలబడిండు. అసెంబ్లీలో ఎప్పుడు కూడా రఘుభాయ్కి అవకాశం దొరికితే అది ప్రజల గురించి మాట్లాడిండు, మన తెలంగాణ గురించి మాట్లాడిండు. కేసీఆర్ ఎన్ని తప్పులు చేస్తే ఆ తప్పుల గురించి ప్రజలు ముందుగా మాట్లాడిన వ్యక్తి మన రఘుభాయ్. ఇవాళ ఇంత మంచి క్యాండిడేట్ ని భారతీయ జనతా పార్టీ మన మోదీ గారు ప్రత్యేకంగా, రఘు నువ్వు పార్లమెంట్ కొట్లాడాలి, నేను ఇస్తున్నా నీకు బీఫామ్ అని డైరెక్ట్ మన ప్రధానమంత్రి మోదీ గారు, మన కిషన్ రెడ్డి గారు అందరు ఆశీర్వాదం దొరికిన తర్వాతనే ఇవాళ మెదక్ పార్లమెంట్ నుంచి ఇవాళ పోటీ చేస్తుంది. రఘుభాయ్ మీకు అందరు ఆశీర్వాదం ఉంది, ప్రజల ఆశీర్వాదం కూడా ఉంది. 100% మీరు గెలుస్తారని ఒక నమ్మకం అయితే మాకు. ఇవాళ మనం చూస్తున్నాము 400 పార్ ఒక స్లోగన్తో ప్రధానమంత్రి గారు ముందుకెళ్తున్నారు. కానీ ఇదే కాంగ్రెస్ వాళ్ళు అమిత్ షా గారు వీడియో ఎడిట్ చేసి ఫార్వర్డ్ చేస్తున్నారు, వైరల్ చేస్తున్నారు. ఏమని? అమిత్ షా గారు ఎస్టీ ఎస్సీ ఓబీసీ రిజర్వేషన్ తీసేస్తారని ప్రజలకి మోసం చేస్తున్నారు. కానీ ప్రజలారా, భారతీయ జనతా పార్టీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది. కానీ రిజర్వేషన్ తీయాలని ఎట్లి కూడా ఉద్దేశం భారతీయ జనతా పార్టీకి లేదు. కానీ నిజమైన వీడియో ఏముండే అమిత్ షా గారిది? అమిత్ షా గారు ఏమన్నారు? భారతదేశ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ కాంగ్రెస్ వాళ్ళు 4% రిజర్వేషన్ ఎవరికి ఇస్తున్నారు? ఆ రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మేము ఇయ్యమని ఆ ఒక వీడియోలో అమిత్ షా గారు చెప్తున్నారు. కానీ దానికి ఎడిటింగ్ చేసి ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇదే రేవంత్ రెడ్డి బుద్ధి లేని ముఖ్యమంత్రి తెలంగాణకి దొరికిండు. ఇంకొకడు ఇంతకు ముందు పాకిడి ముఖ్యమంత్రి ఉంటే ఇంకొక ముఖ్యమంత్రి బుద్ధి లేని ముఖ్యమంత్రి మనకు దొరికిండు. దురదృష్టం. అదే ముఖ్యమంత్రి ఆయన ట్విట్టర్ అకౌంట్ లో వీడియో పెడితే ఢిల్లీ నుంచి పోలీసు వాళ్ళు నోటీస్ పంపిస్తే ఈ రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే, మేము భయపడం, ఎవరికి భయపడం, మాకు బెదిరిస్తే కూడా మేము భయపడం. నీకు ఎవరు బెదిరిస్తున్నారయ్యా? నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు బీజేపీతో భయపడే అవసరం లేదు. నువ్వు చేసిన పాపాలకి నువ్వు భయపడాలి. నోటుకి ఓటు కేసులో నువ్వు పక్కా జైలుకి వెళ్తున్నావు, దానికి నువ్వు భయపడు. నీ కాంగ్రెస్ వాళ్ళే నీ సీటు గుంచనికి ప్లాన్ చేస్తున్నారు, దానికి నువ్వు భయపడు. ఇవాళ లేకపోతే రేపు నీ ముఖ్యమంత్రి పదవి కూడా పోతుంది, దానికి నువ్వు ఆలోచన చేయి. నువ్వు గాని నీ ఎంబడి చాలా మంది జైలుకి వెళ్తారు. అదే విధంగా ఇదే టిఆర్ఎస్ వాళ్ళు కూడా, ఇదే ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు, ఎక్స్ ముఖ్యమంత్రి ఆయన కొడుకు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ లో కూడా ఎన్నికల తర్వాత జైలుకి వెళ్తారు. దానికి ఎవరు ఆపలేరు. అందుకోసం 2 పార్టీలు జైలుకి వెళ్తుంది, 2 పార్టీ ఖతం అవుతుంది. ఇవాళ ఒక పార్టీ మీ ముందు నిలబడుతుంది, అది భారతీయ జనతా పార్టీ. అందుకోసం ప్రజల్లారా దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు హైదరాబాద్ లో ఏ విధంగా ఓవైసీకి కౌంటర్ ఇస్తున్నాం మనం, అదే విధంగా మన చెవెళ్ళ పార్లమెంట్ లో మన రఘుభాయ్కి, మెదక్ పార్లమెంట్ కి మన రఘుభాయ్కి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ మెజారిటీలో గెలిపేయాలని నేను మీ అందరికీ దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను. ధన్యవాదాలు. ఓకే.
అట్లా స్ట్రైట్గా ఉండద్దు అన్న, స్ట్రైట్గా ఉంటాయి తప్పదు, గాలి పెడుతుంది అట్లా కడతాయి కదా. గాంధీ భాస్కర్ గాంధీపురం రమేష్ అదే పడకుండా మనం మర్చిపోవచ్చు. అమీర్ అమీర్ మానగర్ నా పాటలు పెట్టమని సొంత
మెదకు గడ్డ మీద దండు పుట్టిందో యుద్ధానికి రగన్న సిద్ధం అయ్యిందో న్యాయాన్ని రక్షించే నల్ల కోటు సూర్యుడే నిరుపేద గడపల్లో పొందై పొడిసిండురో బీజేపీ జెండనెత్తి పడుగు జనుల గుండె తప్పి కమలమునే గుండె కత్తి కదులు బంధు దూకిండు చల్ ఓహో మన మెదకు గడ్డ మీద దండు పుట్టిందో యుద్ధానికి రగన్న సిద్ధం అయ్యిందో మోడీ గారి ఆశయాల మాటలు నస్తున్నాడు భరత మాట పూసిన సింధూరము రామరాజ్య పరిపాలన దక్షుడు లేదన్నారు కలవని తగినటి ఎత్తి పెడుతున్నకి బలవంతని తగ్గింపుని సొంతమో మనకు జిల్ల పల్లెల్లో మేలివి బంగారము మన మెదకు సిద్ధం అయ్యిందో ఢిల్లీ నుండి ఢిల్లీ దాకా పేరున్న వీరుడే ఎంతటి కాలానికైనా పల్లెల్లో నడియాడిన వీరుడే నీ పేరు వింటే పంచకుల గుండె జల్లు వందదు తప్పని నైజం ముందు మంచితనం న్యాయానికి ప్రతిరూపం ఓహో మన మెదకు గడ్డ మీద దండు పుట్టిందో యుద్ధానికి రగన్న సిద్ధం అయ్యిందో ఓహో తెలంగాణ ఉద్యమంలో తెగబడి కొట్లాడను సకల జనుల కూడగట్టి సమ్మలెన్నో చేసను ఓహో నమ్మిన నా మెదకు జనం ప్రాణం అంటున్నాడు మౌసు పాలకుల ఫలితం పట్టిందుడు నరేంద్ర మోడీ సైనికుడైగా విశాలండ తోటి కాషాయ ధనమంతా రగన్న వెంట సాగా ఓహో మన మెదకు గడ్డ మీద దండు కొట్టిందో యుద్ధానికి రగన్న సిద్ధం అయ్యిందో ధర్మానికి దారి చూపగలమో రోజులో దారి తప్పిన బతుకులు వెలిగవేగు చుక్కలో నమ్ముకున్న మెలకు సీమ గుండె బలం వల్లరో కాషాయ కమలం తన సైనికుడై కదలరో మండే గుండెల దరువై నిర్పేదల హృదయమై పోటెత్తిన చంద్రమై కమలం జెండెత్తి నోడు కష్టమంటూ తలుపు తడిపే ఇష్టంగా పిలుచును రఘునందను అన్నంటే నిరుపేదల ధైర్యమో ఆకలన్న కంచంలో పెరుగన్నో మోయరో అనగారిన వర్గాల ప్రగతి పాల బృందమే మనసు గల్ల మన రఘన్న అడుగులు అడుగుద్దాము కమలు గుర్తుకే విజయాన్నందిద్దాము ఓహో మన మెదకు గడ్డ మీద దండు పుట్టిందో యుద్ధానికి రగన్న సిద్ధం అయ్యిందో
పేలే పిరంగి రోమ అన్నారగన్నరో ఇంటికి వెలుగైతడు రోమ అన్నారగన్నరో మెతుకు విలువ తెలిసిన వాడు అన్నారగన్నరా మెదకు రాత మార్చే ఘనుడు అన్నారగన్నరా పేదింటికి అంతట సాయం అంతే సానంతాడు గెలుపోటములే ఎదగాయం చేయవు నిన్నే నాడు ఎదురిస్తావంట రెపరెపరెపలాడుతది బీజేపీ చెందా రగన్న నువ్వేగా మా పేదోళ్ళకు వంట ధన 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 మోగుతది గెలుపే నీ వెంట పగవాడైలో ప్రేమను పంచే తోటి పడ్డ రాజన్న రాష్ట్రం కోసం రాజుకున్నవో దీపం నిప్పులవు వెత్తున వేసిన ఉద్యమ కాగడవో రాష్ట్రం వచ్చిన ఎన్నావం పట్టి నీపైనే పంతం మూర్వని కొడుకున నీపైన నిందలు మోపినరో అన్యాయంగా నిన్ను దూరం చేసిన గాని అయినా కానీ నువ్వు ఎన్నడు తప్పల ధర్మం బట్టి కమలం పువ్వైన పూసి యుద్ధంలో గెలిచినదే తుఫాకలనంతా దమ్ము చూపెట్టినవంట రెపరెపరెపలాడుతది బీజేపీ చెందా రగన్న నువ్వేగా మా పేదోళ్ళకు వంట ధన 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 మోగుతది గెలుపే నీ వెంట పగవాడైనా ప్రేమను పంచే తోటి పడ్డ రాముని గుణమే నీది రామబాణమే మాట వదిలినవో ప్రాణం పోయిన తిరుగుండదు అంట అన్యాయాన్ని చూస్తే పోగదులేని అడుగే అవసరుడు ఎంత వాడైన ఎదురెదుతావంట నల్ల కోసు న్యాయవాది వన్నో తీరుతావు నలుగుతున్న పేదవాదికి నీవే కాదు బాబు బతుకులే తెలిసిన మన ఇంటి మనిషిలే గెలిపించుకుందాం వినిపిస్తాడు తన నోట వాళ్ళ వ్యక్తుల మన మాట రెపరెపరెపలాడుతది బీజేపీ చెందా రగన్న నువ్వేగా మా పేదోళ్ళకు వంట ధన 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 మోగుతది గెలిపే నీ వెంట పగవాడైనా ప్రేమను పంచే తోటి పడ్డ పల్లెలు మొత్తం వల్లో నీ బాటల వస్తాం ఎవడొస్తడ మమ్ముల దాటి నీ పోటీగా చూస్తాం రైతు కూలన్నలు కలిసాం కొడబలిన గన్నలు ఇచ్చాం అన్నా కొట్లాడి నీ గెలుపు కళ్ళ చూస్తాం నమ్మినోడివే నరేంద్ర మోదీవే నువ్వు నమ్మినోళ్ళకే నువ్వు గుండె ధన్యమైనావు చెట్టాలు తెలిసిన వాడ చెట్ట సభకు పంపుతాములే అన్నాయి మనకు ఎంపిగా నిన్నే గెలిపిస్తాం ఆ దమ్మే చూపిస్తాం రెపరెపరెపలాడుతది బీజేపీ చెందా రగన్న నువ్వేగా మా
చిరుత ఎదురు పడి నిలిచేదెవరంట కష్టం కనపడితే చాలు పెంట తుడి చేసే చల్లని చేయి అంట కష్టం చేసిందో ఎగిసేవంట నమ్మినోళ్ళతోనే అడుగంట ఎహజూట మాట నడవందేట అన్న ఉందర పూట ఎహదకు మెడలమణి హారం అది రథంతోనే సాధ్యం మెంటైన సేవకై పాదం దండై రథంతో పోదా మెడలమణి హారం అది రథంతోనే సాధ్యం మెంటైన సేవకై పాదం దండై రథంతో పోదా ఎత్తిన జెండా నెత్తిన ఓటు కొత్త శకం నిర్మాణానికి రథన్న కదిలిండు గుండెల నిండా అమలం జెండా నమ్మిన బిడ్డలకు అమ్మగా ఉండు అండగండ ఎక్కు పెట్టిన ఉక్కు గుండె అది ఎక్కడా లొంగదు అరే హక్కు కోరే మా పెద్ద దిక్కు ఈ ప్రజల మరువబోదు ఆ మాట హక్కుట మన చేకోట చెలో నడవర రఘన్న బాట అరే రఘన్న భారత్ మాతా